దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుత్థాన ఆరాధనకు దేవుని చేత ప్రేరేపించబడి మధురమణి మేడం గారు మరి రాజేశ్వరిని మరి పిలవండి అని మేడం గారు చెప్పటం ద్వారా మరి మేడం గారు ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానము నాకు అందచేసిన విధానమును బట్టి మేడం గారికి వందనాలు. మరి జార్జ్ రావు సార్ గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వేదికపై ఉన్న పాస్టర్ గారికి మరి కమిటీ సభ్యులకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చేరవచ్చిన మేము మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఒక పర్యాయము పునరుత్థాన శుభాకాంక్షలను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానించబోతూ ఉన్నాము కాబట్టి త్వరగా వచ్చి ఎవరి సీట్లలో వాళ్ళు ఆసీనులు కావాలనని కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 68వ దావీదు కీర్తన 1వ వచనమును మనము చదువుకుందాం. 68వ దావీదు కీర్తన 1వ వచనము, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేయుదము. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తుతులకు కారణభూతుడా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అల్పులమైన మమ్ములను అయ్యా నీ రక్తము క్రయధనముగా ఇచ్చి మమ్మలను అయ్యా మరి కాపాడి ఇంతవరకు కూడా నాయన సజీవ సంఖ్యలో ఉంచి ఈ పునరుత్థాన దినమున మేమందరము ఏకముగా కూడి నిన్ను ధ్యానించి మహిమపరిచే యోగ్యత శ్రేష్టమైన సమయము మాకు అనుగ్రహించిన దేవా, మా యొక్క హృదయ నేత్రములు తెరవండి, మాలోనికి మీరు రండి. అల్పురాలినైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచి నీ ప్రియబిడలకు వాక్యమును అందించుమని, కార్యారంభం మొదలుకొని కార్యాంతం వరకు కూడా నీ యొక్క సన్నిధిని మాతో ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడి ఉన్న లేఖన భాగమును మనము చూచాము కదా. యేసు లేచెను, నిజముగా లేచియున్నాడు. యేసు లేచెను, నిజముగా లేచియున్నాడు. శ్రేష్టమైన పునరుత్థాన దినమందు మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో కూడుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనములో మనము గమనించినట్లయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచియున్నాడు. ఇక్కడ ఎక్కడ సమాధిలో లేడు అనేసి దూత అక్కడ చేరిన స్త్రీలతో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రవచనముల నెరవేర్పుగా కీర్తనకారుడు 1వ వచనమును చెప్పినట్లు చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డారా, సమాధి చెప్పిన సందేశం ఏమిటి అంటే ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి మీకందరికీ కూడా ప్రభు నామమున సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలను మనము గమనిద్దాం. మరణము పైన విజయము, సాతాను పైన విజయము, ఇక్కడ మరి పాపము పైన విజయమును సాధించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఇక్కడ విక్టరీ ఓవర్ డెత్, విక్టరీ ఓవర్ సిన్ అండ్ విక్టరీ ఓవర్ సాతాన్ కదా. మరణము పైన, పాపము పైన, సాతాను పైన విజయం సాధించాడు. ఇందాక మనకు ఒక కీర్తన పాడారు కదా, అందరూ కూడా మరి గళమెత్తి స్వరమెత్తి పాడదాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. అందరూ పాడండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెలిచెను జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. రిపీట్. మరణము గెలిచెను జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా,
ఇక్కడ మరణమును గెలిచాడు, సాతానును గెలిచాడు కదా. సమాధిని గెలిచిన ప్రభు అయిన యేసు యొక్క పునరుత్థాన సందేశమును మనము వింటూ ఉన్నాం. ఈ యొక్క పునరుత్థాన వాగ్దాన ఫలమును దేవుడు మనకు అనుగ్రహించాడండి ప్రియ దేవుని బిడ్డారా. అనగా ఇక్కడ ద హోప్ ఆఫ్ రిజరక్షన్ అనగా మన యొక్క విశ్వాసము ఏంటి, నిరీక్షణ విశ్వాసము ఏంటి, దేవుడిచ్చిన వాగ్దానములు రెండు చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. మొదటిది రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనములో మన పాపాలకు ప్రాయశ్చిత్తం పూర్తయిందని దేవుడు ఆమోదించేశాడు, ముద్ర వేశాడు ప్రియ దేవుని బిడ్డారా. రెండవదిగా 1 కొరింథీ 15:20-22 దాకా చదివినట్లయితే ఆయన లేచినట్లే ఒకరోజు మనము కూడా మహిమ శరీరములతో లేపబడతాం. ఈ రెండు కూడా వాగ్దాన ఫలములను దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క శిలువకు ఎంత విలువ ఉన్నదో యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. ఒక నాణెమునకు బొమ్మ బొరుసు ఎలాంటివో అలాగుననే యేసు అనే నాణెమునకు ఒకవైపున శిలువ ఒకవైపున పునరుత్థానము అనేది అంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ విజయం సాధించిన యేసును, పునరుత్థానుడైన యేసును చూడటానికి, ఆ గుర్తులను చూడటానికి ఆత్మీయంగా ఈ సమయమున మనం ఎక్కడికి వెళ్దామండి? సమాధి తోటకి వెళ్దాం. ఉదయకాల సమయంలోనే సమాధి అనే మాటను ఎవరు కూడా భరించలేరండి. ఇప్పుడా ఎత్తేది ఆ మాట, ఊరుకోండి అని అంటారు కదా ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఈ సమయమున మనమందరము కూడా సమాధి తోటను, ప్రభువును ఉంచిన ఆ యొక్క సమాధిని దర్శిద్దాం. తెరవబడిన ఆ యొక్క సమాధిని మనము దర్శిద్దాం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ దినము ఏదండి? ఆదివారము. స్థలము ఏది? సమాధి తోట. సమయము ఏది? తెల్లవారుజాము. తెల్లవారుజాము అండి. ఇది యేసు యొక్క పునరుత్థాన దినము. ఆమేన్. మనకైతే తెల్లవారుజాము దాటిపోయింది కదా, తెల్లవారులోకి వచ్చామన్నమాట. అలనాడు స్త్రీలందరూ కూడా చీకటితోనే వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ప్రియ దేవుని బిడ్డారా, ఆత్మీయ సందర్శనంలో మనం ఆత్మీయ నేత్రంలో ఇదిగో తెరవబడిన సమాధిని అనగా పొరలించబడిన రాయిని మనము చూద్దాం. అక్కడ దూతలు ఉన్నట్లు కూడా లేఖనములలో రాయబడి ఉన్నది, 4 సువార్తలలో కూడా. అయితే ప్రియ దేవుని బిడ్డారా, క్రీస్తు యొక్క మరణము అనేది ప్రత్యేకమైనది. ఈయన యొక్క మరణము అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ యొక్క మరణము స్వేచ్ఛాపూర్వకమైనది. ఈ యొక్క మరణము పాప ప్రాయశ్చిత్తార్థమైనది. ఈ యొక్క మరణము విజయవంతమైన మరణమును మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఇక్కడ హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. అలాగునని పునరుత్థానము కూడా, పునరుత్థానుడైన యేసు యొక్క ఆ పునరుత్థానము మనకందరికీ కూడా అవశ్యమే. కారణం ఏమినగా ర్యాప్చర్లో, రాకడలో మనము కూడా అందరము మహిమ శరీరముతో లేపబడతాం. మహిమ శరీరముతో ఆయన చెంత ఉంటాము ప్రియ దేవుని బిడ్డారా. పాపికి యేసయ్య ఇప్పటికీ సిలువలో కనిపిస్తాడు. వినండి, పాపికి యేసయ్య ఇప్పుడు అందరికీ కూడా అనగా విశ్వాసం లేని వారికి అనమాట, పాపికి యేసయ్య సిలువలో కనిపిస్తాడు. అయితే రక్షణ పొందిన వారికి యేసయ్య సింహాసనాసీనుడై ఉన్నట్లు కనిపిస్తాడు. అయితే మరి ఈ సమయమున మనం ఏ గుంపులో ఉన్నామో, ఏ గుంపులో ఉన్నాం? ఇంకను సిలువనే చూస్తూ ఉన్నామా? కాదండి, రాకడ బహు సమీపమై ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సింహాసనం ముందు ఆసీనుడైన యేసును చూచి అక్కడికి కూడా మనము చేరుకోవాలి అని రాకడకు సిద్ధపాటేనండి ఈ యొక్క మరి సందేశాలన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తన 32వ అధ్యాయం 7వ వచనమును గమనిద్దామండి. 32:7లో దేవా నా దాగుచోటు నీవే, దేవా నా దాగుచోటు నీవే, లార్డ్ యువర్ మై హైడింగ్ ప్లేస్, లార్డ్ ఓ దేవా యువర్ మై హైడింగ్ ప్లేస్, నా దాగుచోటు నీవేనయ్యా అని ఈ సమయమున దేవుని యొక్క వర్తమానము వినటానికి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికే, దాగుచోటులోనికే వచ్చి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. 42వ దావీదు కీర్తన 1వ వచనములో మనము గమనించినట్లయితే అందరికీ కూడా సుపరిచిత వచనాలేనండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నాకు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తలలు పైకెత్తండి.
రెఫరెన్స్ మాత్రం నోట్ చేసుకోండి, ముందుకు సాగిపోదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పిని చూపిస్తూ ఉన్నాడండి ఇక్కడ. మరి దాహం కొనాలి, మనం కూడా తృష్ణ కొనాలి, ఆశపడాలి. ఆశగొన్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఇప్పుడు మనకు కనబడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పికి కావలసింది కొన్ని నీళ్ళు అయితే చాలండి. అయితే ఇది నీటి వాగుల కొరకు, నీటి మడుగుల కొరకు ఆశపడుతూ ఉన్నది. కారణం ఏమనగా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా అలాగున అడవిలో ఆ యొక్క దుప్పి నడిచేటప్పుడు తన యొక్క శరీరమునకు చెమట పడుతుందన్నమాట. ఆ చెమట అనేది, ఆ చెమట వాసన ఆ యొక్క అరణ్యములో తిరిగే క్రూర మృగాలు పసిగట్టేస్తాయంట. ఓహో, ఈ స్థలంలో దుప్పి ఉన్నది అని పరుగు తీసుకొని వస్తాయంట. దుప్పి దగ్గరికి పరుగు తీసుకొని వస్తాయంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయమున ఆ దుప్పి పరిగెత్తి 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 నీటి వాగులను, నీటి మడుగులను ఆశ్రయించి దానిలోన పొయ్యిలాగా మునిగి కళ్ళు మాత్రమే బయట పెట్టేస్తుందంట ఆ క్రూర జంతువు పారిపోవడానికి. ఈ యొక్క నీళ్ళలో ఎప్పుడైతే ఈ యొక్క శరీరమును దాచుకున్నదో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు క్రూర మృగము అది ఇంకా వాసన రాలేదు కాబట్టి వెళ్ళిపోతుందన్నమాట. తన ప్రాణాన్ని సంరక్షించుకుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము ఆత్మీయ పాఠం ఏంటంటే, మన యొక్క శరీరము పాప క్రియల చేత, శారీరక క్రియల చేత పాపపు వాసన, మరణపు వాసన కొడుతూ ఉన్నాం. ఆ పాపపు వాసన, ఆ మరణపు వాసన సాతానుకు తెలియనండి. అందుకని మనమేం చేయాలి? నా దాగుచోటు నీవే దేవా, అయ్యా ఇదిగో నేను నీ యొక్క వాక్యమును వినటానికి ఆశపడుతూ ఉన్నాను, నా ఆశను తృప్తిపరచమయ్యా, ఈ సాతాను నుండి నన్ను తప్పించమయ్యా అని ప్రియ దేవుని బిడ్డలారా, సిలువలో ప్రభు అయిన యేసు చిందించిన ఆ రక్తపు మడుగులోనికి వచ్చి ఒక్కసారిగా మనం అలాగా కూర్చున్నామనంటే మన యొక్క పాప ప్రక్షాళన దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనల్ని రక్షించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మనల్ని టచ్ చేయకుండా దానిని పారిపోయేటట్లు చేస్తాడు. అందుకని ఇక్కడ ఈయన మరణమును జయించి మరణపు వాసన నీవు నేను కొట్టకూడదని ఇక్కడ ఒక శుభ వచనము మనతో పలుకుతూ ఉన్నాడు. అనగా మన హృదయం లోపల, హృదయం బయట ఉండే మచ్చలను, ఈ యొక్క శారీరక క్రియలను మనము తొలగించుకోవాలి. అనగా ఆ యేసు యొక్క రక్తములో మనము కడుగబడితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క రక్తమును, ఆ యొక్క వాక్యమును, మరి ఆత్మను గ్రోలుకుంటే, వాక్యమును గ్రోలుకుంటే మన హృదయం లోపల, హృదయం బయట ఉండే మచ్చలను దేవుడు కడిగి వేస్తాడు. అందుకనే 51వ దావీదు కీర్తన మొదటి 2 వచనములలో గమనించినట్లయితే, అతిక్రమములు, దోషములు, పాపములు, అతిక్రమములు, దోషములు, పాపములు ప్రియ దేవుని బిడ్డలారా, అనగా నా యొక్క అతిక్రమములను మరి పవిత్రపరచుము దేవా, కడిగివేయుము దేవా, ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు దావీదు. తన యొక్క హృదయమును శుద్ధీకరించుకోవడానికి, దేవుని ద్వారా రక్షింపబడడానికి, శాశ్వతమైన కృపను పొందడానికి. ఈ సమయమున గడిచిన సంవత్సరము ఈస్టర్ నుండి నేటి దిన ఈస్టర్ వరకు కూడా మన యొక్క హృదయము లోపల, హృదయము బయట ఏ మచ్చలైతే మరల అలుముకున్నాయో, ఏ వేదనైతే అలుముకున్నదో, ఏ దుఃఖమైతే అలుముకున్నదో అవన్నీ కూడా తీసివేసుకున్నట్టుకు, కడిగి వేసుకున్నట్టుకు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ చోటికి చేరి ఉన్నాం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనములో గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ శంఖపుడి కొంగను చూస్తాం. ఏ కొంగ అండి? శంఖపుడి కొంగను చూస్తాం. అక్కడ శంఖపుడి కొంగ తన కాలము నెరిగి ప్రయాణము చేసి వస్తుందన్నమాట. దాని యొక్క ప్రయాణం యొక్క విశిష్టత చాలా గొప్పదండి. ఓన్లీ వన్ వర్డ్ అక్కడ ఉంది, ఒక్క పదము మాత్రమే అక్కడ ఉన్నది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అది మధ్యధరా సముద్రములో నుండి 47,000 కిలోమీటర్లు ప్రయాణము చేసి మన రాష్ట్రంలో ఉండే పులికాట్ సరస్సు ఉంది కదండి, ఆ 2 సరస్సులలోనికి, నెల్లూరు సరస్సులు, అక్కడికి వచ్చేస్తాయంట 47,000 కిలోమీటర్లు దాటి. అనగా ఒకే మార్గము, ఒకే స్థలము, ఒకే కాలము, ఒకే ఋతువులో అవన్నీ కూడా ప్రయాణము చేసి ఆ సరస్సులోనికి వచ్చి అక్కడ ఆ పక్షులన్నీ కూడా ఐక్యత రాగమును పలికి సంతానమును అభివృద్ధి చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా మరలా తిరిగి వెళ్తూ ఉంటాయంట. అనగా వాటికి ఏ రాడార్ సిగ్నల్ లేదండి, ఎవరు కూడా నాయకుడు వాళ్ళకి, ఆ యొక్క పక్షులకు లేరు ప్రియ
దేవుని బిడ్డారా. అయితే ఒకే కాలము, ఒకే సమయము, ఒకే మార్గములో అవన్నీ కూడా ప్రయాణం చేసి వస్తాయి ప్రియ దేవుని బిడ్డారా. అనగా ఇక్కడ మనము గమనించినట్లయితే మరి మనము కూడా ఒకే కాలానికి, ఒకే మార్గములో, ఒకే సమయానికి మనమందరము కూడా ఇక్కడ చేరి ఉన్నాం. ఎలాగా వచ్చాయి? ఎవరు చెప్పారు వాటికి అంటే వాటి కళ్ళల్లో క్రిప్టోక్రోమ్స్ అనే కణాలు ఉంటాయంటండి. క్రిప్టోక్రోమ్స్ అనే కణాలు ఉంటాయంట. వాటి యొక్క మెదడులో మ్యాగ్నెటైట్స్ అనే కణాలు ఉంటాయంట. అవి సూర్యకిరణాలు చూస్తూ, ఋతువులు చూస్తూ, కాలాన్ని చూస్తూ ప్రయాణం చేస్తూ 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 వచ్చి ఆ యొక్క సరస్సులో చేరిపోతాయి. ప్రియ దేవుని బిడ్డారా, అలాగుననే మనము కూడా ఏక మనస్సుతో, ఏక భావముతో మనమందరము కూడా ఒకే సమయానికి, ఒకే కాలానికి ఈస్టర్ పండుగ సందర్భాల మనము వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి స్తుతి ఆరాధన, స్తుతి వాక్యము అనే బూరలను చేతపట్టి మనము కూడా ఒకే టైంకు ఇక్కడ చేరుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం. నోరు లేని పక్షులకు, జంతువులకు దేవుడు ఆజ్ఞాపించగా వాటి యొక్క కాలమును తప్పిపోకుండా అదే సమయమునకు చేరిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానము అనేది క్రైస్తవ విశ్వాసానికి ఒక మూలరాయిగా ఉంటూ ఉన్నదండి. దైవ కుమారునికి సాతానుకు జరిగిన పోరాటములో సాతాను శక్తి బ్రద్దలైపోయినది. యేసుపై మరణానికి ఏమాత్రము కూడా ఆధిపత్యము లేదండి ప్రియ దేవుని బిడ్డారా. కారణం ఆయన అనగా మరి త్రిత్వములో ఏకత్వము కలిగిన క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా. డబుల్ సౌండ్ వద్దమ్మా, నా రీసౌండ్ వస్తుంది. జీవన్ మరణములకు అధిపతి అయిన యేసు ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనం లేఖనములలో గమనించాం. మరణానికి ఆయన పైన ఆధిపత్యము లేదండి. యేసు తన శరీరాన్ని నాటి 3 దినముల తర్వాత బయటికి వచ్చాడండి. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనములో మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఫ్లేమింగ్ వర్స్, ఛాలెంజింగ్ వర్స్ చెప్పిన ప్రభు అయిన యేసు యొక్క, పునరుత్థానుడైన యేసు యొక్క మాటలను మనం ఇక్కడ వినగలము ప్రియ దేవుని బిడ్డారా. విజయమందు మరణము మృంగివేయబడెను. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఛాలెంజింగ్ ప్రియ దేవుని బిడ్డారా. ఫ్లేమింగ్ వర్స్ అనగా ఇక్కడ మండుచున్న అగ్నిజ్వాలలో ఉండే పదాలను అక్కడ వాడినాడు. సాతాను తల దించుకోవలసినని ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఇంకొక వచనమును కూడా మనం గమనించినట్లయితే అది యెహోవా వలన కలిగినది, అది యెహోవా వలన కలిగినది, అది మనకు ఆశ్చర్యముగా కనబడుచున్నది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ పునరుత్థాన దినము మానవులు ఏర్పాటు చేసినది కాదండి. దేవాది దేవుడైన యెహోవా ఏర్పాటు చేసిన దినముగా ఈ దినమున మనము మన జీవితాలకు ఈ యొక్క దినము శుభదినం, పునరుత్థాన దినం. దేవునికి స్తోత్రం. ఎంతో మంది మనకంటే గనులైన వారు, విశ్వాసులైన వారు, పవిత్రులైన వారు దేవుని చేత కొనిపోబడినారు ఆయన పిలుపు విని. అయితే మనం ఇంకను జీవించుతూ ఉన్నాం. మన హృదయములలో ఇది శుభదినము కావాలి ప్రియ దేవుని బిడ్డారా. దేవుని ద్వారా ఆయన రక్తములో మనము కూడా కడుగబడి ఈ యొక్క శుభదినము, పునరుత్థాన దినములో మనము మన మనస్సులను మార్చుకునవలనని హెచ్చరిక జరుగుతూ ఉన్నది. ఈ విజయ కేకలు వినక ముందు గడిచిన దినాలలో కూడా మనము కేకలు విన్నాం కదండి. ఈ యొక్క ప్యాషన్ వీక్ ముందు మనము 3 రకాలైన కేకలను విన్నాం అప్పుడే ప్రియ దేవుని బిడ్డారా. మొదటిగా మట్టలాది వారకాల సమయమున కేకలు విన్నాం. ఏమని? దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము జయముని కేకలు వేశారండి. అదే ప్రజలే మరలా ప్రెతోర్యం అనే స్థలములో ప్రభు అయిన యేసు గుదియల చేత బంధింపబడి ప్రెతోర్యం అనే స్థలములో, గబ్బతా స్థలములో ఆయనకు తీర్పు తీర్చబడే వేళ ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ కేకలు, సంతోషముతో కేకలు వేసిన ఆ జనులే తిరిగి ఇప్పుడు ఆయనను సిలువ వేయుడని కేకలు వేశారు. చూడండి మానవుల తత్వం ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఈ యొక్క పునరుత్థాన దినములో కూడా ఖాళీ సమాధి దగ్గర దూతలు విజయోత్సవముతో మాట్లాడిన మాటలు కేకల లాంటివేనండి. ఏమంటూ ఉన్నారండి వాళ్ళు అక్కడ? మరి ప్రియ దేవుని బిడ్డారా, వీళ్ళంటూ ఉన్నారు, రక్షకుడు మీ కొరకు లేచి ఉన్నాడు. ఏమంటూ ఉన్నారండి అక్కడ దూతలు?
రక్షకుడు మీ కొరకు లేచి ఉన్నాడు. విజయ కేకలు వేస్తూ ఉన్నారు. మన యొక్క హృదయం కేకలు ఏ కేకలు వేస్తూ ఉన్నది? మటలాదివార కేకలా? ప్రెతోరమైన స్థలంలో వేసిన కేకలా? అయితే ఈ దూతలలాగా నీవు నేను కేకలు వేయవలనని దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రభు అయిన యేసుని లేఖనములన్నింటిలో కూడా మనం గమనించినట్లయితే మరణములను విరిచి కావలి వాణిని గెలిచి సంఖ్యలను అక్కడ మరి త్రుంచివేసి గొలుసును త్రుంచి బండను త్రోసి ఎన్ని కార్యాలు చేశాడండి ఇక్కడ పునరుత్థానంలో ప్రభు అయిన యేసు. మరణానికే దడ పుట్టించి నా యేసయ్య లేచాడు. ఆయన నిజముగా లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరము చేతులు ఎత్తాలి ప్రియ దేవుని బిడ్డారా. ఆయన మరణముళ్ళను త్రుంచి లేస్తే మనము చేతులు గుజ్జారిగా ఎత్తుతున్నామేమో. దేవుడు సిగ్గుపడతాడు, సాతాను గంతులు వేస్తుంది. మనము మరణమును జయించిన యేసును చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఈయన నిజముగా లేచి ఉన్నాడు. ఏంటి రుజువు ఏంటి అని అంటే తెరవబడిన సమాధి నేటికి అందరికీ కనబడుతూ ఉన్నది. వెళ్ళి చూస్తే తెరవబడిన సమాధి ప్రపంచంలో ఎవరిది లేదు ప్రియ దేవుని బిడ్డారా. ఎంత చక్కటి సందేశాన్ని దేవుడు మనకు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడో. ఈస్టర్ అనే పదము ఓస్టర్ అనే జర్మన్ పదము నుండి అది తీసుకొనబడినదండి. ఈస్టర్ అనేది అనగా ఇక్కడ ఈ ఈస్టర్ అనేది జీవితమందు నూతనత్వాన్ని మనకు సూచిస్తూ ఉన్నది. నూతనత్వము అంటే ఆ వసంత ఋతువులో ఆకులన్నీ కూడా ఎండిన ఆకులన్నీ కూడా రాలిపోయి వాటి స్థానంలో చిగురిస్తూ ఉంటాయి. ఒక నూతన శోభను అవి కలిగి ఉంటాయి. అలాగుననే ప్రియ దేవుని బిడ్డారా, మన యొక్క హృదయంలో ఉండే దుర్గుణాలన్నింటినీ శారీరక క్రియలన్నింటినీ కూడా రాలగొట్టుకొనుటకు ఇది అనుకూల సమయం. మన పాప జీవితమును రోత జీవితమును శరీర క్రియలన్నింటినీ కూడా పాతి పెట్టి ఒక నూతన శోభను మనము సంతరించుకునవలనని ఈ యొక్క ఈస్టర్ ఈ పునరుత్థానము మనకు తెలియచేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. సంవత్సరం అండి సమాధి సందేశాలను వింటూ ఉన్నాం, పోతూ ఉన్నాం. ఈస్టర్ సందేశం వింటూ ఉన్నాం, పోతూ ఉన్నాం. అయితే ఆరాధన అనుభవంలోనికి వచ్చావా? సమాధి అనుభవంలోనికి వచ్చావా? అభిషేకం అనుభవంలోనికి వచ్చావా? ఇంకా వాళ్ళు పరిగెత్తారండి స్త్రీలు. ఆ పురుషులకు పోయి చెప్పిన తర్వాత పురుషులు వచ్చినారు. వాళ్ళని తక్కువ చేయటం కాదు, కానీ ఇక్కడ ఈ స్త్రీలు పరిగెత్తు వారి వలె మనము ఉండవలనని పునరుత్థాన సందేశము ప్రియ దేవుని బిడ్డారా. అభిషేకములకు వచ్చావా? అయితే ఈ పునరుత్థాన కాల సమయంలో తెగువ కలిగిన ధైర్యము కలిగిన ఇద్దరు వ్యక్తులను కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందరూ కూడా మగ్దలేని మరియా అని ఆ వాక్యము పైననే ఆ మాట పైననే ఆ యొక్క వాక్యాన్ని ముగించేస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇద్దరు తెగువ మనస్సు కలిగిన వారిని, ఆ ఇద్దరు ఎవరండి? అరిమతయ యోసేపు, నీకోదేము వీళ్ళు రహస్య క్రైస్తవులండి. అయితే దేవుని యొక్క మరణములో వాళ్ళు తెగువ మనసును చూపించాడు. చస్తిమి, బ్రతుకుతిమి. ఇక బయటకు వచ్చేసారండి రహస్య క్రైస్తవులు. పిలాతు దగ్గరికి వెళ్ళారు ప్రియ దేవుని బిడ్డారా. ఆ యొక్క శరీరమును మాకు ఇవ్వండి అని అడిగినారు. వెళ్ళారు, శిలువపై నుంచి క్రీస్తును దించుకున్నారు. అక్కడ ఆ యొక్క నారబట్టలతో ప్రభు అయిన యేసును సుగంధ ద్రవ్యములు పూసి కట్టేశారు. అది ఎట్లాగా ఉంటుందంటే ఆ బట్ట చుట్టటము అనేదంట ప్రియ దేవుని బిడ్డారా. ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ జరిగిందని అంటే పట్టి వేస్తారు కదండి. పట్టి మరలా రంపపు కోత పెడితే కానీ అది చీలిపోదంట. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసు ఆ యొక్క నారబట్టలను వస్త్రములను అంత కూడా తీసుకొని ఎలాగా విజయవంతమయ్యాడండి? మరణపు పైన ఆధిపత్యము కలిగిన దేవునికి అన్నీ సాధ్యమే ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ సమయాన మరి ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా సన్హెద్రిన సభ యందు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళను సంఘములో నుండి సభలో నుండి వెలివేస్తారని వాళ్ళకు తెలుసు. ఆ పదవి ఉన్నా ఊడినా, ప్రాణమున్నా పోయినా మేము ప్రభు కొరకే నిలవబడతాము అనేసి ముందుకు వచ్చి తాను తలపించుకున్న నూతనమైన సమాధిలో ప్రభు యొక్క పార్థివ శరీరాన్ని ఆ సమాధిలో తొలిపించిన సమాధిలో పెట్టేశాడండి. ప్రియ దేవుని బిడ్డారా, జననములో పశువుల పాక కదా, జననములో పశువుల పాకను చూస్తూ ఉన్నాం, మరణములో ఇక్కడ సమాధిని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా,
ఇక్కడ మనము గమనించినట్లయితే వీరిద్దరూ లేకుంటే కూడా పునరుత్థానము మనకు ఆ శుభ సందేశం మనకు అందేది కాదు. ఏం చేసేవాళ్ళు? ప్రభు యొక్క శరీరాన్ని వాళ్ళు దేవుని యొక్క చిత్తం అనేది ఒక ప్రణాళిక చొప్పునని మరి జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, 16 మందిని అక్కడ కాపలా ఉంచారండి. ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, మరి ప్రధాన యాజకులు అందరూ కూడా శవానికి కాపలా ఉంచారండి. జీవము గల మనిషినిగా కాదండి కాపలా ఉంచినది, ఒక శవానికి కాపలా ఉంచారు. ఎంత అవిధేయులో చూడండి, ఎంత అజ్ఞానంలో చూడండి ప్రియ దేవుని బిడ్డారా. సమాధికి సీల్ కూడా వేశారు. అయితే రాజానగరములో నుండి, పరలోకములో నుండి దూతలు వచ్చి రాయిని దొర్లించేశారు. ద రోల్డ్ స్టోన్. దేవునికి స్తోత్రం అండి. ఆ రాజానగరమునకు నీవు నేను కూడా పోవాలనని దేవుడు ఆశగొంటూ ఉన్నాడు. ఆ పరలోకమునకు నీవు నేను పోవాలనని దేవుడు మన పట్ల తృష్ణగుడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా. అయితే సంపూర్ణ సందేశాలు వినటానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఒక్కసారిగా మనము గమనించుదామండి. ప్రపంచంలో తెరవబడిన సమాధి ఇదే. కానీ ఇక్కడ ఈ యొక్క లేఖనములలో ఆయనను ద్వేషించు శత్రువులు ఏమైపోయారండి? అక్కడి నుండి ఏం చేస్తున్నారు? నోర్లు తెరవండి. పారిపోయారు. మామ అల్లుళ్ళు సవాల్ చేసుకున్నారు. ఎవరండి మామ అల్లుళ్ళు? అన్న, కయప, వాళ్ళిద్దరు కూడా మామ అల్లుళ్ళు, ప్రధాన యాజకులండి. ప్రియ దేవుని బిడ్డారా, ఛాలెంజ్ చేసుకున్నారు. అయితే అక్కడ వాళ్ళు కూడా పారిపోయారు. అన్న, కయ్యప్ప వారల్ల సభయు ఆదరుచు పరుగిడిరి. అన్న, కయ్యప్ప వారల్ల సభయు ఆదరుచు పరుగిడిరి. ఇంక దూట జనముల ధ్వని వినుచు అవనకు భయపడిరి. ఇంక దూట జనముల ధ్వని వినుచు వనకు పరుగిడిరి. ప్రతి సంవత్సరము పాడుకునే పాటనే నోర్లు విప్పండి. అన్న, కయ్యప్ప వారల సభయు అదరుచు పరుగిడిరి. ఇంక దూత గణముల ధ్వని వినుచు వనకుచు భయపడిరి. గీతం జయ జయ గీతం చేతట్టి పాటలు గల వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టండి. గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. ఆ గీతం జయ జయ గీతం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, పారిపోయారండి శత్రువులు. పారిపోయే వారిలో మనము ఒకరిగా ఉండకూడదు. క్రీస్తును అప్పగించే వారిలో మనము ఒకరిగా ఉండకూడదు. ధైర్యముగా నన్ను సృష్టించిన ప్రభు అయిన యేసును మనము తండ్రిగా గైకొని ఆయన యొక్క కవుల్లోనికి వెళ్ళాలి. కానీ పదే మన శారీరక క్రియల చేత, జీవితం చేత ఆ ప్రభువును అప్పగిస్తూ మరొక పారు మరి సిల్వకు అప్పగిస్తూ పారిపోయే వారిలో మనం ఒకరిగా ఉన్నామా? ఎలాంటి రీతిగా ఉన్నాం? ఈ యొక్క సంవత్సరమైనా గమనించుకున్నాం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఈ సమయమున మరి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చిన ప్రవచన పురుషుడండి ప్రభు అయిన యేసు. ఆ ప్రవక్తలందరూ కూడా అనాది సంకల్పము చొప్పున, దేవుని యొక్క చిత్తము చొప్పున అనేక ప్రవచనములను ప్రవచించిన ఆ యొక్క ప్రవక్తల ప్రవచనములన్నింటికీ కూడా ఈ యొక్క మరి ప్రభు అయిన యేసు ప్రవచన పురుషుడిగా ఉంటూ ఉన్నాడు. నెరవేర్పు జరిగినది. ఈ సమయమున ప్రథమ సువార్తికురాలైన మగ్దలేనే మరియను మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డారా. ఈ స్త్రీ ఎలాంటిదండి? సృష్టికర్త అయిన దేవుణ్ణి తైలముతో అభిషేకించిన స్త్రీ. ఓ ఎంత ధన్యత అండి! సృష్టికర్త అయిన దేవుణ్ణి జటామాంసి అత్తరుతోటి మరి ఆమె ఆ యొక్క సృష్టికర్తను అభిషేకించినది. 7 దయ్యములు పారిపోయాయండి.
7 దయ్యములు ఆమెలో నుంచి వ్యభిచారము చేసిన స్త్రీ. రెండింటినీ గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డారా. వ్యభిచారము చేసిన స్త్రీగా ఉంటూ ఉన్నది, 7 దయ్యములు పట్టిన స్త్రీగా ఉంటూ ఉన్నది. ప్రభువైన యేసు దగ్గరికి ఎప్పుడైతే వచ్చినదో, పాప క్షమాపణ పొందినదో ప్రియ దేవుని బిడ్డారా, ఆ పాపపు జీవితాన్ని అన్నింటినీ కూడా మరుగున పెట్టేసి ప్రభు కొరకై జీవించటం ప్రారంభించినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ప్రథమ సువార్థికురాలిగా ఉన్నది. ఈ యొక్క క్రైస్తవ సాక్ష్యము అనేది చాలా మహోన్నతమైనదండి, ఉజ్వలమైనది ప్రియ దేవుని బిడ్డారా. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 4 సువార్తలలో కూడా ప్రభు అయిన యేసు యొక్క జననం, మరణం, పునరుత్థానం, ఆ యొక్క ఆరోహణము రాయబడి ఉన్నది. ఈ సువార్తల్లో ప్రత్యేకంగా 5 అధ్యాయాలలో ఈ యొక్క ప్రభు అయిన యేసు యొక్క పునరుత్థానము గురించి రాయబడినట్లు మనము లేఖనములలో చూస్తాము. అవి ప్రస్తావించబడి గ్రంథస్థము చేయబడినవి. ఈనాడు వాటినే మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనములో మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ 1 by 1 మనము చూద్దామండి. ఇక్కడ చూచినది, చూచిరి అని 5 విషయాలను వాక్యములో పరిగవేరుకున్నాం, మనం గ్రహించుకున్నాం ప్రియ దేవుని బిడ్డారా. 20 అధ్యాయములోని ఇవన్నీ కూడా మనము చూడగలమండి. 3వ దినాన లేస్తానని చెప్పిన ప్రభు మాటలు మరిచి పరుగెత్తుకుని వెళ్ళారు స్త్రీలు. సుగంధ ద్రవ్యములు ఆయన శరీరమునకు లేపనముగా పూయవలనని ప్రియ దేవుని బిడ్డారా. పునరుత్థానుడైన యేసును వాళ్ళు క్రీస్తును అనుభవించారా? అనుభవిస్తే మనం ఇలాగా ఉండమండి. లేస్తానని చెప్పినా కూడా వాళ్ళు కూడా మరచిన వారి వలె ఉన్నారు. మరచిన వారికి మరల జ్ఞాపకము చేసే దేవదూతలు ఇక్కడ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఆ దూతలు ఏమంటూ ఉన్నారండి, రక్షకుడు మీ కొరకు లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. మీరు ఇక్కడికి వచ్చినారా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని అంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా. అయితే మనము ఆ పునరుత్థానమును అనుభవించిన మాట అయితే లోకము మనల్ని చూసి నివ్వెరపోవాలండి, ఆశ్చర్యపోవాలి. ఎన్ని శోధనలు, ఎన్ని దుఃఖములు, ఎన్ని వేదనలు ఉన్నా కూడా క్రీస్తును ప్రకటించే సాధనముగా నీలోని ధైర్యము, నీలోని భక్తి, నీలోని విశ్వాసము చూసి సాతానుకు దడ పుట్టించాలి ప్రియ దేవుని బిడ్డారా. మనల్ని చూసి ఈ లోక మాలిన్యం అంటుకున్న ప్రజలందరూ కూడా నివ్వెరపోవాలి, ఆశ్చర్యపోవాలి ప్రియ దేవుని బిడ్డారా. సమస్యకు ఎదురీద లేక చాలా మంది చతికిలబడిపోతూ ఉన్నారు. రక్షకుడైన యేసు యొక్క శిలువను మోయలేకపోతూ ఉన్నారు. శ్రమ దినమున కృంగుతూ ఉన్నారు. ఆయన రక్షణ సువార్తను ప్రకటించలేక ఇంకా మన యొక్క జీవితమును సర్వనాశనము చేసుకుంటూ ఉన్నాం. ఎవరి రక్షణ వాళ్ళది ప్రియ దేవుని బిడ్డారా. ఎవరి రికమెండేషన్ ప్రభు దగ్గర చెల్లదండి. నీ రక్షణ నీదే కాబట్టి ఎన్ని శోధన వేదనలు వచ్చినా కూడా నువ్వు తట్టుకొనగలగాలి. ఏటికి ఎదురేదాలి. ఏటుకు ఎదురీదినా చేపవలే, బ్రతికిన చేపవలే నీ ఉండాలి. బ్రతికిన చేపవలే నీ ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా. చచ్చిన చేపగా నీ ఉండకూడదు. చచ్చిన చేపగా నీ ఉండకూడదు, నేను ఉండకూడదు. ఎందుకంటే బ్రతికిన చేప ఏటికి ఎదురీదుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రియ దేవుని బిడ్డారా, చచ్చిన చేప ఆ నీటి ఒరవడికి, ప్రవాహానికి తట్టుకోలేక అది ఎలాగంటే అలాగా ప్రవాహంలో కొట్టుకొని పోతుంది ప్రియ దేవుని బిడ్డారా. పులస అనే చేప ఆస్ట్రేలియాలో ఉన్నదంటండి. ఆ సముద్రంలో ఉండే పులస అనే చేప దాదాపుగా 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన యొక్క రాష్ట్రంలో ఉండే ఆ గోదావరి నదిలోకి వచ్చి చేరుతుందంట ప్రియ దేవుని బిడ్డారా. 12,000 ప్రయాణం చేసి వస్తే అక్కడ ఆ యొక్క చేప ఎన్ని ఆటంకాలను, ఎన్ని ఒరవడిని తట్టుకొని వచ్చి ఉంటుందో. అయితే ఆ ఉప్పు సముద్రంలో నుండి వచ్చిన చేప ఉప్పుగా ఉండవలసినది మంచినీటిలో ఆ గోదావరి నదిలో చేరినది ప్రియ దేవుని బిడ్డారా. అక్కడ మరి దాని యొక్క జీవితమే మారిపోయినది ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఆ యొక్క చేపను గురించి కూడా మనము గమనించినట్లయితే ఎప్పుడైతే మంచినీటిలోకి వచ్చినదో దాని టేస్ట్ మారిపోయినది, దాని కాస్ట్ మారిపోయినది, దాని స్టైల్ మారిపోయినది. అర్థమైందండి? దాని యొక్క కాస్ట్ మారింది, టేస్ట్ మారింది, దాని స్టైలే మారిపోయినది ప్రియ దేవుని బిడ్డారా. 12,000 కిలోమీటర్లు, మోర్ దాన్ 12,000 కిలోమీటర్స్ ప్రియ దేవుని బిడ్డారా. అంటే ఇక్కడ అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 12,000 1 కిలో చేప, పులస చేప 12,000 రూపాయల ఖరీదంట అండి. దాని కాస్ట్ మారిపోయినది ప్రియ దేవుని బిడ్డారా. అయితే మరి జీవము గల దేవుని యొక్క వాక్యం వింటూ ఉండే నీవు నేను అనేక శ్రమలకు మనము తట్టుకోలేక కూలబడి దుఃఖిస్తూ మంచం ఖర్చుకొని దేవుణ్ణి స్తుతించలేక ఉన్నామా ప్రియ దేవుని బిడ్డారా?
అలాగా ఉండకూడదండి. మనలో ఉన్నవాడు మరణము జయించి లేచిన వాడు ఇంకొకరికి, మన శ్రమల లోయలో ఇంకొకరు సేద తీర్చుకొని దేవుని సన్నిధానమునకు వచ్చే బిడ్డగా నీవు నేను ఒక సాధనముగా ఉండాలి. ఏటికి ఎదురుదే చేపవలే మనం ఉండాలి. మారిన జీవితములతో, పునరుత్థాన జీవితములతో ప్రభు అయిన యేసు దగ్గరికి మనము రావాలి. ప్రియ దేవుని బిడ్డారా, క్రీస్తునే మనము మాదిరికరంగా 4 సువార్తలలో కూడా ఏమని రాయబడి ఉన్నదండి? పెందలకడనే లేచి అనే పదాన్ని చూస్తాం కదా ప్రియ దేవుని బిడ్డారా. అనగా వేకువనే లేయటం. ప్రభు అయిన యేసు ఆ యొక్క ఒలీవల తోటకు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు కెద్రోను అనే నదిని దాటి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మరియమ్మకైతే నిద్ర పట్టలేదు. ఆమెకు ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు శరీరానికి ఆ యొక్క లేపనలు పూద్దామా అనే చూస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఆమె సిలువనే గుర్తు చేసుకుంటూ ఉన్నది. ప్రభు అయిన యేసును సిలువను వేసిన వేళ ఆ స్త్రీలందరూ కూడా, ఆ మరియమ్మలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆయన యొక్క శరీరము దున్నబడినది, తలపైన ముళ్ళ మకుటము ఉంచబడినది, చేతులలో కాళ్ళలో చీలలు మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లెపు పొట్టు పొడవబడి ఉండగా. ప్రియ దేవుని బిడ్డారా, ఈ సీన్ అంతా కూడా లైవ్ ఎగ్జాంపుల్ అండి ఆమెకు. ఇక రాత్రి నిద్ర పడుతుందా ప్రియ దేవుని బిడ్డారా? మెలకువ కలిగి అందుకని ఆమె పెందలకడనే లేచి, ఎవరు కూడా ప్రాంతంలో చీకటిలో పోరండి ధైర్యముతో ఆమె, ఎవరు గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎవరు నేర్పారు మనకు? మన ముత్తాత కావచ్చు, పెద్దన్న కావచ్చు, దావీదు మహారాజు 23వ దావీదు కీర్తనలో మనకు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డారా, గడాంధకారపు లోయలో ఒక్కసారిగా లోయలో మీరు సంచరించి చూడండి, చీకటిలో నడవడం అబ్బో నాకు భయం అంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఈ స్త్రీలందరూ కూడా చాలా ధైర్యం కలిగిన వారండి. నిజంగా వాళ్లకు హ్యాట్సాప్ చెప్పవలసినదే. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము గమనించినట్లయితే సిలువ మన కొరకు క్రయధనాన్ని చెల్లించింది, అనగా రక్తమును క్రయధనముగా చెల్లించింది. మరి మార్కు 16:3లో గమనిస్తే ప్రియ దేవుని బిడ్డారా, వీరు కూడా సుగంధ ద్రవ్యాలను ఏం చేశారు? కొన్నారు. ఆ క్రయధనానికి సూచనగా వాళ్ళు సుగంధ ద్రవ్యాలను కొన్నట్లు లేఖనములో చూస్తూ ఉన్నామండి. పెందలకడనే లేచారు, పూజించటానికి పరుగున వెళ్ళారు. మనకు సండే ఏ దినమండి ఇది? ఏ రోజు ఇది? ఆదివారం అంటేనే సండే రెస్ట్ డే అనుకుంటాం కదా. మనకైతే అబ్బో లేని రెస్ట్ అంతా ఆ వేళనే మనము కావాలనుకుంటాం. రెస్ట్ డే, వాషింగ్ డే, వాక్యూమ్ డే, మరి ఇక్కడ క్లీనింగ్ డే, మటన్ డే, చికెన్ డే, నాన్ వెజ్ ఇవన్నీ కూడా చూస్తాం, ఎక్సెప్ట్ వర్షిప్ డే. బాగా వస్తున్నారు మీరు ఆరాధనకు, పర్వాలేదండి. అయితే చాలామంది ఈ యొక్క వర్షిప్ డేలో పాల్గొనకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అనగా మనమందరము కూడా దేనికి వ్యతిరేకంగా ఉన్నట్లు? పునరుత్థానానికి వ్యతిరేకంగా ఉండట్టే, బైబిల్ వచనాలకు కూడా మనము వ్యతిరేకమైన జీవితములు గడుపుతూ ఉండట్టే. ఒక్కసారి మనల్ని మనము సరి చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. ఈ పునరుత్థాన హెచ్చరిక మనకు చేస్తూ ఉన్నది. అనగా ఒకవేళ పెందలకడనే లేయని స్థితిలో మనము ఉన్నామేమో, రేయింబవళ్ళు దేవుణ్ణి ఆరాధించాలండి. చేత అవుతుందా, కొంచెం సేపు మేల్కుంటేనే అంటుంటాం కదా. కాదండి, మెలకువ కలిగి ఉంటేనే బుద్ధిగల కన్యకలలో మనం ఒకరిగా చేర్చబడతాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ స్త్రీలు మెలకువ కలిగి ఉన్నారు. విశ్వాసముతో ముందుకు పోయేటప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఆటంకాలు అనే పెద్ద రాయిని తొలగించేస్తాడు. ఈ స్త్రీలు వెళుతూ ఉండగానే ఆ రాయిని ఎవరు దొరిలించాలబ్బా అనుకొని వెళ్తూ ఉన్నారు నిరుత్సాహముతో. విశ్వసించేవాడు కలవరపడడు, కానీ వీళ్ళలోని విశ్వాసము సన్నగిల్లినది. ఎందుకు అనగా ఆ యొక్క మరి నానా రకాలుగా క్రీస్తుని హింసించడాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు ఆయన చనిపోయినట్లే, ఇంకా శరీరానికి అందరిలాగా లేపనం పుయ్యాలి అనుకుంటూ ఉన్నారు. కానీ రాయిని ఎవరు దొరిలిస్తారబ్బా అని వాళ్ళు దూరములో నుంచి చూస్తూ ఉండగానే దొరలించబడిన ఆ రాయిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, అనగా పెద్ద రాయిని. నీకు ఎన్ని ఆటంకములు ఉన్నాయో, ఏ శోధనతో, వేదనతో, దుఃఖముతో, భారముతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో ప్రియ దేవుని బిడ్డ, నీ ఎదురుగా ఉండే శోధన బండ అనే రాయిని దేవుడి క్షణమున తొలగించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ప్రభువు ఇక్కడ చూడాలని, ప్రభువుని నీవు చూడాలని ఒక ఆశ, ఒక జిజ్ఞాస నీలో నాలో ఉంటే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు వాటన్నింటినీ కూడా దూరం చేస్తాడు. అయితే మనం ఎలాగా ఉంటామో తెలుసా? లాజిక్కులతోటి, రీజనింగులతోటి ఉంటాం. అన్ని లాజిక్ మాటలే మాట్లాడతాం, ఉపాయంతో ఏమేమో మాట్లాడుతుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఈ లాజిక్ ఉంటుంది. లాజిక్ సెంటర్డ్ పీపుల్గా మనం ఉన్నాం. లాజిక్ సెంటర్ పీపుల్గా మనము ఉన్నాము, కానీ లార్డ్ సెంటర్ పీపుల్గా మనము లేము.
క్రీస్తే మన యొక్క సెంటర్ పాయింట్గా ఉన్నాడా? ఆయనను బట్టి నమ్ముదాం ప్రియ దేవుని బిడ్డారా. ఇంకొకటి ఏంటి అంటే రీజనింగ్ అంటూ ఉన్నాడు. మనకు రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ సెంటర్డ్ పీపుల్గా మనము ఉంటూ ఉన్నాం. అయితే మనం ఎలాగైనా ఉండాలి? రిడీమర్ సెంటర్ పీపుల్గా మనము ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా. మన విమోచకుడు సజీవుడు. ఆయన కార్యమును సమస్తమును కూడా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు. నిరీక్షణ ఉంచుదామా? దుఃఖభరితలమే ముందుకు సాగుదాం ప్రియ దేవుని బిడ్డారా. చేతనైనంత వరకు యొక్క నోరు లేని పులస చేపవలే ఎదురెదుదాం ఏటికి. దేవుడు మన పట్ల కార్యము చేస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. అందుకని యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనములో 5 వచనములను మనము పరిగెరుకుంటాం. చూచాను, చూచి తిని అని. ఇక్కడ సమాధి రాయి దొరలింపబడి ఇండుట చూచెను అని రాయబడి ఉన్నది. నారబట్టలు పడి ఇండుట చూచెను అని రాయబడి ఉన్నది. సమాధిలోకి వంగి చూడగా దేవదూతలను చూచిందండి. ఎంత ధనిరాలండి! పాపము చేసిన స్త్రీనే, దయ్యములు పట్టిన స్త్రీని, దేవుని చేత విడుదల పొందిన స్త్రీగా ఆ సమాధిలోకి వంగి చూడగా మరి దేవదూతలను చూచింది. విశ్వాస నేత్రాలతో చూచినది ప్రియ దేవుని బిడ్డారా. ఏదైనా వచ్చాము, ఆడ ఏదో సమాధి కనపడుతుందంట, అమ్మగారు చెప్తా ఉన్నారు, చూద్దాం, వెళ్దాం, మాట వెళ్దాం అనుకుంటూ ఉన్నాం కదా. ఆత్మీయ నేత్రాలతో, విశ్వాసం అనే నేత్రాలతో ఓపెన్ చేసి చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ జననములో గొల్లలను చూచాము, పునరుత్థానములో స్త్రీలను చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు జన్మలో పశువుల పాకలో ప్రభువును చూచారండి. పునరుత్థానములో దూతలను చూచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎనీహౌ క్రిస్మస్ స్టార్ట్స్ విత్ లుకింగ్, రిజరక్షన్ స్టార్ట్స్ విత్ లుకింగ్. చూచుటతోనే అనగా పశువుల పాకలో గొర్రెల కాపరులు ఏం చూశారు? ప్రభువును చూశారండి. పునరుత్థానములో ఈ యొక్క స్త్రీలు ఎవరిని చూశారు? మృత్యుంజయుడైన యేసు యొక్క సన్నిధిని అనుభవించిన ప్రభు, పునరుత్థానుడైన ప్రభు నోట నుండి వచ్చిన మాట మరియా. ఎంత శుభవచనం పేరండి ప్రియ దేవుని బిడ్డారా. మనల్ని కూడా పేరు పెట్టి పిలిచే దేవుడు ఉన్నాడు. అయితే విశ్వాసముతో మనము సాగిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. 20వ అధ్యాయం 14వ వచనములో అక్కడ 4వసారి మాటను చూస్తూ ఉన్నాం. యేసు నిలుచుండుట చూచినదండి. 18వ వచనములో 5గా నేను ప్రభువును చూచి తిని, ఐ హావ్ సీన్ ద లార్డ్. ఎవరిని చూచిందంట అండి? ప్రభువును చూచింది. ఇంకా ఖాళీ సమాధిని కాదండి, నారబట్టలను కాదు, తలరుమాలను కాదు, ఏకంగా ఆమె ప్రభువునే చూచింది. పరిగెత్తుకుంటూ పోయి నేను ప్రభువును చూచి తిని సువర్తమానమును వెల్లడి చేస్తూ ఉండే ప్రథమ సువార్తికురాలు, ప్రథమ పాస్టరమ్మ అనుకోవచ్చండి. పురుషుల కంటే ముందుగా ప్రథమ పాస్టరమ్మ అంటే ఎవరండి? ఈ యొక్క మగ్దలేని మరియ ప్రియ దేవుని బిడ్డారా. అలాగున ప్రకటించిన స్త్రీగా ఈ యొక్క మరియను చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం అండి. ఆ పేతురు, యోహాను వాళ్ళందరూ కూడా వచ్చారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారండి. 7 దయ్యాలు పట్టిన స్త్రీ, వ్యభిచారము చేసిన స్త్రీ ఇక్కడ భయము లేకుండా ఉన్నది. ఇంతవరకు కూడా దయ్యాలను చూసింది, 7 దయ్యాలను చూసింది. ఇంకా ఎన్ని దయ్యాలను చూసింటుందో ఆమె. ఒక దయ్యం ఉంటేనే, ఒక సేనా దయ్యం ఉంటేనే దాదాపుగా మోర్ దాన్ 6,000 ఈవిల్ స్పిరిట్స్ అన్నమాట ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ 7 దయ్యాలను చూసిన స్త్రీ. మిగతా వాళ్ళైతే దేవదూతలను చూస్తే వణికిపోయేవారు ఆ కాలంలో, పురుషులైనా స్త్రీలైనా. అయితే ఇక్కడ 2 దేవదూతలను చూసింది. ఆమె భయపడలేదండి. మరియా భయపడలేదు ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ తన లైఫ్, తన పొజిషన్ మార్చుకున్నది. అంతే, పొజిషన్ మార్చుకున్నది. తన లైఫ్ అంటే ఏంటి? అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి వచ్చినది. తన యొక్క పొజిషన్ అంటే ఏంటి? అందరు కూడా అలా చూచి వెళ్ళారు, కానీ ఆమె ఇంకా వంగి చూచినది. సమాధిలో వంగి చూసినది ప్రియ దేవుని బిడ్డారా. వంగి చూసినప్పుడు అనగా తనను తాను తగ్గించుకున్నది. తన పొజిషన్ తగ్గించుకున్నప్పుడు మాత్రమే అక్కడ మిగతా విశేషాలన్నీ కూడా చూసినది ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ నీవు నేను ఏం తగ్గించుకున్నట్టుకు ఇష్టపడాలి? ఏం తగ్గించుకుంటే ప్రభు అయిన యేసును మనము అదృశ్య రూపేణ దృశ్యమైన రీతిగా ఆ ప్రభువును చూస్తాం ప్రియ దేవుని బిడ్డారా. అనగా నీ డబ్బు, నీ యొక్క హోదా, నీ స్టేటస్, నీలో ఉండే కులం, నీలో ఉండే అహం, ద్వేషం, పగ, ఇవన్నీ కూడా తగ్గించుకుంటే, వాటిని ఇలాగా బెండ్ చేస్తే, నీవు వంగితే, నీ పొజిషన్ వంగింప చేస్తే
ప్రియ దేవుని బిడ్డారా, నీవు కూడా పునరుత్థానుడైన యేసు యొక్క శక్తిని నీవు చూడగలుగుతావు. ఇంకా కొందరు అనుకుంటారు కదా, ప్రియ దేవుని బిడ్డారా, ఓ నాకేం పని ఉందబ్బా, ఇంత స్టేటస్ నాకుంది, నా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది అనుకుంటుంటారు చాలామంది. గమనించుకోండి, నా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ నీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా, నీ ఫోర్ గ్రౌండ్ ఎంత ఉన్నా, నీ లెఫ్ట్ గ్రౌండ్ ఎంత ఉన్నా, నీ యొక్క రైట్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా, ప్రియ దేవుని బిడ్డారా, నీ అండర్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా అన్ని గ్రౌండ్స్ తగ్గించుకోవాలి. నీవు రావాల్సింది ఒకే ఒక గ్రౌండ్కు రావాలి. రెజరెక్టెడ్ గ్రౌండ్కు నీవు వచ్చినట్లయితే ప్రభు అయిన యేసుని నువ్వు చూస్తావు, ఆనందిస్తావు. పరమున నీవు దేవత దూతలతో కూడా ఆనందించటానికి సిద్ధపడతావు అని అర్థం. అనగా మనల్ని మనము తగ్గించుకుందాం, మన పొజిషన్ను బెండ్ చేసేస్తాం. ప్రియ దేవుని బిడ్డారా, అనగా ఇక్కడ సర్వమును కూడా తగ్గించుకుంటే, విధేయత చూపితే దేవుడు మన పట్ల కూడా ఆశీర్వాదము కృమ్మరిస్తాడు అని. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మరి ఆ యేసును చూచినది, నిలుచున్న యేసును చూచినది, ప్రభువును చూచినది ఎంత గొప్ప ధన్యత అండి. పాపకోపం నుండి ప్రభు పాదము చేసిన మగ్దలేని మరియా, పునరుత్థాన సాక్షిగా ప్రభువుని చూచెను. పాపకోపం నుండి ప్రభు పాదము చేరిన మగ్దలేని మరియా, పునరుత్థాన సాక్షిగా ప్రభువుని చూచెను. ఈనాడు జరుపుకునే పునరుత్థాన దినోత్సవం కావాలి అందరికీ స్ఫూర్తిదాయకం. మారాలి అందరం మాదిరీకరంగా, కావాలి అందరికీ స్ఫూర్తిదాయకం. మారాలి అందరం మాదిరీకరంగా. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఆ పాపము చేసిన స్త్రీని కానీ పునరుత్థానుడైన యేసును చూచిన మొట్టమొదటి స్త్రీ, ప్రభు యొక్క పునరుత్థానుడైన మొట్టమొదటి మాటను విన్న స్త్రీ, ఆ యొక్క స్త్రీ ఎంత ధన్యురాలో చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, మూడే విషయాలండి ఇక్కడ. ఆమె అనగా సువార్తికురాలైన, ప్రథమ సువార్తికురాలైన మగ్దలేని మరియ మూడు విషయాలను చేసినది. ఒకటి, కనిపెట్టి చూచినది, నిలువబడి చూచినది, విశ్వాసముతో చూచినది. కనిపెట్టి చూచినది, నిలువబడి చూచినది, విశ్వాసముతో చూచినందున కాపరి స్వరము విన్న గొర్రె మరియా. ఏమని పిలిచాడు? మరియా ప్రభుని అనింది. ఎంతో వాక్యం శ్రేష్టమైనదండి ప్రియ దేవుని బిడ్డారా. అనగా ఇక్కడ కాపరి స్వరము విన్న గొర్రె ఉంది. అనగా నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నీవు గొర్రెగా ఉండటానికి వచ్చావా, లేదా మేక పొట్టేలులాగా ఉండటానికి వచ్చావా? తగ్గించుకుందాం మనల్ని ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకు అని అంటే ప్రభు అయిన యేసు యొక్క స్వరం మనం వినాలి. ఓ పావురమా, బండ సందులలో ఎగురు పావురమా, బీటి సందులలో ఎగురు పావురమా అంటే నీ ముఖము మనోహరము, నీ స్వరము అని పొగుడుతూ ఉన్నాడండి ఇక్కడ శూలమితి ద్వారా ప్రభు అయిన యేసు. ఎలాగా అండి? ఆ పేటి సందులు, బండ సందులు అంటే ఏంటివి? చీల్చబడిన ప్రభు యొక్క శరీరము, ఆ బండ సందులలో చీల్చబడిన శరీరం రంధ్రములో నుండి నీ ముఖాన్ని చూడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవెలాగా ముఖము తిప్పుకొని ఉన్నావా? దేవుని తట్టుగా ఉన్నావా? దేవుని స్వరిస్తూ ఉన్నావా? నీ స్వరము వినాలని ప్రభు అయిన యేసు ఆ రక్తము కళ్ళల్లో దారులుగా ఏర్పడుతుంటే మసకబారిన కళ్ళతోటి ఆ పేట సందులలో నుంచి, బండ సందులలో నుంచి, శరీరపు యొక్క సందులలో నుంచి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నోరు మూసుకొని వాళ్ళు బాట పాడతారులే నేను ఉంటా, వాళ్ళ వాక్యం చెప్తారులే నేను ఉంటా, అదే స్థితిలో ఉన్నాం. ఈ యొక్క స్వరాలు మారిమోగాయి అని అంటే గ్రౌండ్ అంతా కూడా మారిమోగిపోతుంది ప్రియ దేవుని బిడ్డారా. సాతాను పారిపోయే గడియండి. ఇక్కడ ఈ మూడు విషయాలను చూసిన స్త్రీ, ఆనాడు స్త్రీల సాక్ష్యం అనేది చెల్లదండి, అయితే ఇది గ్రంథస్థము చేయబడినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలనాడు 11 మందికి సువర్తమానమును వినియించిన ఈ యొక్క ప్రథమ సువార్తికురాలైన మరియమ్మ ఈనాడు నేటికి యుగ సమాప్తి వరకు కూడా మిలియన్స్ కొలది జనాంగము అంతటికీ కూడా సువర్తమానమును తెలియచేస్తూ ఉండే మగ్దలేని మరి యొక్క జీవితం ఎలాగా ఉన్నదో ఒక్కసారిగా మనం ఊహించుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. మన యేసయ్య నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అనీతిమంతులను నీతిమంతులుగా మారుస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. బలహీనులను బలవంతులుగా మార్చే దేవుడు. ఈ సమయమున నీవెలాంటి స్థితిలో వచ్చావో కానీ నీ ఒక ప్రయోజకునిగా మారిపోవాలి. క్రీస్తును ప్రకటించే ఒక మరి బలవంతురాలిగా, బలవంతునిగా నీవు మారిపోవాలి ప్రియ దేవుని బిడ్డారా. అనీతిమంతులు
నీతిమంతులుగా ఒకవేళ ఉన్నామేమో, ఈ స్థలము నుండి నీ వెళ్ళక ముందే నీ యొక్క హృదయమును ప్రక్షాళన చేసుకొని ఒక నీతిమంతురాలిగా నీతిమంతునిగా నీ వెళ్ళవలనని దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, అయితే మనం ఏ గుంపులో ఉన్నాం? విశ్వాసుల గుంపులో ఉన్నామా? అవిశ్వాసుల గుంపులోనా? నీతిమంతుల గుంపులోనా? అవినీతిమంతుల గుంపులోనా? నిష్ప్రయోజకులమా? ప్రయోజకుల గుంపులో ఉన్నామా? నీకు నీవే సాక్షి. అంతే, నీ మనస్సాక్షి నీకు ప్రధానమైనది. ప్రియ దేవుని బిడ్డారా, ఏ దుఃఖముతోనైతే ఏడుస్తూ వచ్చావో ఇంకేడవకు, దుఃఖించకు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు అంటే మరి ఇక్కడ ప్రభువును చూచి నువ్వు ప్రేయర్ చేయి, ప్రభువును చూచి నీవు ప్రేయర్ చేయి, నీకుండే సమస్యను చూచి కమాండ్ చేయి, ఆజ్ఞాపించి వెళ్ళిపోని. అంతే, రెండింటిని మనం కలిగి ఉండాలి. ప్రభువును చూచి ప్రేయర్ చేయి, ప్రార్థన చేయి. నీకుండే సమస్య, రాయి లాంటి సమస్య, బండలాంటి సమస్యను కమాండ్ చేయి, అది వెళ్ళిపోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ నీ దుఃఖ దినములు దేవుడు నేటితో సమాప్తము చేయునుగాక. ఆమేన్. ఈ పునరుత్థాన దినమందు యేసయ్య నీ దుఃఖమును నీ బాధను తీసివేయునుగాక. స్వరములు వినబడటం లేదు. ఆమేన్, ఆమేన్. కలుగునుగాక అని అర్థం. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ఇట్లా ఉన్నావంటే నీది మోసుకొని పోతావు బాధను, వేదను. హుషారుగా ఉన్నావు అనుకో, చురుకుగా ఉండటం కూడా ఒక భాగ్యమే. మరొకసారి ఆమేన్ అందామా? జై. ఇక్కడ సరేనండి, లాస్ట్ ఇంకా మనము పాయింట్స్కి వచ్చాము. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఇక్కడ చూసాము కదా. క్రీస్తు యొక్క పునరుత్థానములో వచ్చిన 4 మార్పులను గురించి నేను బ్రీఫ్గా మరి తెలియచేస్తూ వెళ్తాను. ప్రియ దేవుని బిడ్డారా, ఇది ముఖ్యమండి. వాగ్దాన ఫలములను మనము చూసాము. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మరి మరణపు వాసన కొట్టకుండా ఆ పునరుత్థానం గెలిచిన రకంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ సిలువలో మార్పు తీసుకొని వచ్చినది ఒకటి, అది మరణములో మార్పు తీసుకొని వచ్చినది, సమాధిలో మార్పు తీసుకొని వచ్చినది, మరువైన జీవితమును కలిగి ఉండమని ఒక సద్బోధ చేస్తూ ఉన్నది, మార్పు చెబుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ సిలువలో మార్పు తీసుకొని వచ్చినది అంటే ప్రియ దేవుని బిడ్డారా, సిలువ విలువను మనకు కలుగు చేసినది, తెలియచేసినది అండి. అనగా సిలువ అంటే ఏదో అనగా ఒక కర్ర, అడ్డుకర్ర నిలువు కర్రను మార్చేసినారా అని కాదండి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ పునరుత్థానానికంటే ముందు మరణ శిక్షతో ఈ యొక్క సిలువను వేసేవారండి. ఆ యొక్క ప్రజలకు మరణ భయం పుట్టించేది సిలువ అంటేనే, మరణ భయం పుట్టించేది దేవుని ప్రియ బిడ్డలారా. ఎందుకంటే ఆ చెక్కను చూస్తే రక్తము చేత అది తడవబడి ఉంటది, దానిపైన మాంసపు ముద్దలు అతుక్కొని ఉంటాయి. ఆ సిలువను చూస్తే భయము గుండె దడదడ అనిపించే రకంగా భయము పుట్టించేది. ప్రియ దేవుని బిడ్డారా, రక్తపు వాసనతో అది చాలా గరుకుగా ఉండి మరణపు వాసన అది కొడుతూ ఉండేది. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే ఆ కాలములో ఉండే ఆకారము కలిగిన సిలువలు 3 రకాలుగా ఏంటి అని అంటే ప్రియ దేవుని బిడ్డారా, ఒకటి టీ ఆకారములో ఉండే సిలువను చూస్తాం, అది సెంట్ యాంటోనీస్ క్రాస్ అంటారు. అలాగా కాకుండా ఇంటూ ఆకారములో ఉండే సిలువను చూసాము, దట్ ఈజ్ సెంట్ ఆండ్రూస్ క్రాస్ అంటారు. అయితే ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర, ఇది స్లేవ్స్ క్రాస్ అన్నమాట, బానిసలకు వేసే క్రాస్. ఈ క్రాస్నేనండి మన ప్రభు అయిన యేసునకు మరి వేసినది. ప్రియ దేవుని బిడ్డారా, ఈ క్రాస్ అంటేనే చిల్లు అనగా మేకులు చీలలు కొడతారు వద్దు అనుకొని భయము పుట్టించే రకంగా ఆ యొక్క సిలువలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఆ సిలువను ప్రభు అయిన యేసు ధరించిన తర్వాత, పునరుత్థానము తర్వాత ఒక గొప్ప మార్పు వచ్చినదండి. అదేంటంటే ఈ రోజున సిలువ అనేది మనిషికి విలువ పెంచుతూ ఉన్నది. ఎవరైతే అనుదినమో ప్రభు యొక్క సిలువను మోసుకొని ప్రకటిస్తూ ఉన్నారో వాళ్లకు గౌరవము ఆపాదిస్తూ ఉన్నది, వాళ్లకు విజయమును ఆపాదిస్తూ ఉన్నది, వాళ్లకు ప్రఖ్యాతిని మంచి పేరును ఆపాదిస్తూ ఉన్నది. అంతకంటే ఏం కావాలండి? ఇప్పుడు మీ మెడలలో చూసుకోండి ప్రియ దేవుని బిడ్డారా, ఆ యొక్క సిలువ లేనిదే తాలిబొట్లు లేవు, సిలువ లేనిదే మెడలో చైన్స్ లో అది లేదు కదా. ఒకప్పుడు సిలువను చూస్తే వద్దురు అనుకొని పరకకు పెట్టే వాళ్ళము, ఇప్పుడు వాటిని ఆభరణాలుగా ధరించుకొని మనకు కూడా గౌరవాన్ని కలిగింప చేసుకుంటూ ఉన్నాం. అనగా నీలో ఉండే దడను పోగొట్టినది నీ మెడలో సిలువ, నీ ఇంటిలో సిలువ, నీ ఇంటి పైన సిలువ, నీ గుడిలో సిలువ, గుడి పైన సిలువ.
అనగా అందరము కూడా ప్రభు యొక్క శిలువ దగ్గరికి రావడానికి మరి మనకు ఒక పునాది వేసినదండి ఈ యొక్క పునరుత్థానము. రెండవదిగా సమాధిలో మార్పు వచ్చినది. ఈ సమాధి అనేది మనలోన నిరీక్షణను కలుగజేసినది. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది టోంబ్ ఎలాగున కలిగినది ప్రియ దేవుని బిడ్డారా అనగా పునరుత్థానానికి కంటే ముందు ఈ యొక్క సమాధి భయపెట్టేదిగా ఉండేదండి. ఇది జీవింత ముగింపు, ఇదే లాస్ట్ చాప్టర్. అక్కడికి వెళ్ళామనంటే సమాధి చేసే వారిని చూసి మనమందరము కూడా ఇక ఇంతే కదా జీవితం అంటే, వాళ్ళకాటి జీవితం అంటే ఇంతే ఇంకా అని మనమందరము కూడా ఎలాగా వచ్చేవారము, తలలు దించుకొని వేలాడ తీసుకొని వచ్చేవాళ్ళమండి ప్రియ దేవుని బిడ్డారా. కానీ సమాధి అంతము కాదు, దాని తర్వాత అసలైన నిత్యత్వముతో కూడిన జీవితము ఉన్నది నిన్ని సమాధి రుజువు చేసినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా అనగా మనలోన నిరీక్షణను కలుగ చేసిన ఆ సమాధిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడు అంటే వాడు జైలు పాలవుతాడు, కోర్టుకు అప్పగించబడతాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు కోర్టుకు పిలువబడతాడు. ఆ కేసులో వాడి యొక్క కేసు ఏం చేస్తారంటే వాడిని జైలు కూడా పెడతారు. ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ప్రియ దేవుని బిడ్డారా. దాని ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష విధించబడుతుంది. ఆ వ్యక్తిని మరలా తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఏమవుతుంది, క్లోజ్ చేయబడుతుందండి. అది ఈ లోకంలో ఉండే ఫైల్ కథ. అయితే మన జీవిత ఫైల్ కథ ఏంటి, మనము మరణించిన తర్వాతనే మన జీవితం యొక్క ఫైల్ ఓపెన్ అవుతుందండి. నేను చేసిన క్రియలన్నీ కూడా లిఖింపబడి ఉంటాయి. మనము చేసిన క్రియలు అవి జీవ గ్రంథంలో ఉన్నాయా, మామూలు మరి క్రియల గ్రంథంలో ఉన్నాయా, వేరు చేయబడే రీతిగా మనము ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మన జీవితము ముగింపు కాదు, లాస్ట్ చాప్టర్ కాదు, మరణము తర్వాతనే ఒక లైఫ్ ఉంది అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నదండి సమాధి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ లైఫ్ జీవిత ఫైల్ ఓపెన్ అవుతుందండి. జాగ్రత్త. జీవ పునరుత్థానమా, తీర్పు పునరుత్థానమా? జీవ పునరుత్థానమా, తీర్పు పునరుత్థానమా? రాకల్లోనే ఎత్తబడితే జీవ పునరుత్థానానికి నువ్వు వెళ్ళిపోయినట్లే మహిమ శరీరంతో లేపబడతాం. రాకడా అంటే 7 years ఇక్కడ శ్రమల కాలం జరిగిన తర్వాత, 1000 ఏళ్ల పాలన కరిగిన తర్వాత ఇప్పుడే మనం నమ్మడం లేదు, శ్రమలకు తట్టుకోలేకపోతున్నాం. అక్కడ ఈవిల్ ట్రినిటీ వచ్చి, ముగ్గురు కూడా అపవాద శక్తులు వచ్చి లోకములో బాధిస్తూ ఉంటే అప్పుడు మనము శ్రమ పడటమే, దుఃఖించడమే, ఏడవటమే సరిపోతుంది. ఇంకా అప్పుడు రక్షణ ఏముంటుందండి ప్రియ దేవుని బిడ్డారా? తీర్పు పునరుత్థానానికే అప్పగింపబడతామన్నమాట. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క పునరుత్థానము ద్వారా మనము జీవ పునరుత్థానంలోనికి వెళ్ళవలనని కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఇక్కడ సమృద్ధి అయిన జీవితం ఉందండి. ఒక పర్మనెంట్ లైఫ్ మనకు ఉన్నది సమాధి తర్వాత అనేది మనము గుర్తించుకోవాలి. అక్కడ కన్నీరు లేని రాజ్యం జీవితం ఉన్నది. ఆకలి లేని, దప్పిక లేని, ఏమాత్రము కూడా వేదన లేని ఒక రాజ్యము ఉన్నది అనేది, జీవితము ఉన్నది అని ఈ యొక్క యేసు యొక్క పునరుత్థానము మనకు బోధించినది ప్రియ దేవుని బిడ్డారా. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ సమాధిని చూస్తామండి, ఒకే ద్వారము గుండా మరణము ప్రవేశించినది, అదే ద్వారము గుండా ఏమైనదండి అక్కడ జీవముతో కూడిన ప్రభు అయిన యేసు అనగా అదే ద్వారము గుండా ప్రభు అయిన యేసు బయటికి వచ్చాడు. ఇదేనండి యేసుక్రీస్తు యొక్క మరణ జీవన పునరుత్థాన రహస్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, మనము ధనం చేత దైవ దర్శనాన్ని చూద్దాం అనుకోవద్దండి. నీ ధనం పెడితే చాలు. బైబిల్ గ్రంథంలో ఉదాహరణలుగా ఉన్నారు ఆ ఎలుమ అనే గారడి వాళ్ళు. పరలోక రాజ్యాన్ని నీవు కొనలేవు. నీ హృదయ సమర్పణ చేస్తే ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు పరలోక రాజ్యములో నీవు చేరిపోతావు. పునరుత్థానానికి సాదృశ్యంగా నీవు నిలవబడతావు ప్రియ దేవుని బిడ్డారా. సమాధి అన్నా, మరణం అన్నా మనకిక భయము ఉండదు ప్రియ దేవుని బిడ్డారా. చివరికి వస్తూ ఉన్నాం. బాగా తలలెత్తి పైకి చూడండి ప్రియ దేవుని బిడ్డారా. మరణమన్నా భయము ఉండదు, శ్రమ అన్నా భయము ఉండదు. ఊరికే అలాగా వెళ్తా ఉంటావు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడని. నాకు 10-11 సంవత్సరముల వయసులో మేము నివసించే ఇంటికి ఆ గోడంత దూరంలో అలాగా సమాధులు ఉండేటివండి ప్రియ దేవుని బిడ్డారా. అర్ధరాత్రి కాల సమయంలో మరి నాకు జ్ఞాపకం లేకుండానే ఆ సమాధులలోకి వెళ్ళి అలాగా తిరిగి వచ్చేదాన్ని. ఒకరోజు కనిపెట్టారు. ఆ వర్షం వచ్చిన రోజున ఇంట్లో పక్కల వాళ్ళు వచ్చి పాటలు పాడుకుంటూ పడుకునేవారు. ఆ రోజు నన్ను కనిపెట్టేవారు. ఒక బెడ్షీట్ విదిలించి, దేవా నాకు ఇంతే చాలు అని చంకన పెట్టుకొని నేను అలాగా పోతా ఉంటే కొంత దూరం వచ్చినారు. సమాధులలోకి రాత్రికాల సమయంలో ఎవరైనా వస్తారా?
రారండి. వెనక్కి తిరిగిపోయినారు, అలాగే గమనిస్తూ ఉన్నారు. తిరిగి 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 వచ్చి మరలా నేను పండుకుంటే నా కాలికి కట్టేసి పడుకున్నారు. ఇంకా తర్వాత మరణంతో చాలా పోరాడాను. అయితే విజయవంతముతో నేను ఈ రకంగా మీ ఎదుట సజీవురాలనై నేను మరి నిలబడ్డాను. ప్రియ దేవుని బిడ్డారా, అనగా నాకు ఒక చిన్న విషయం నాకు తలంపుకు వస్తుంది. ఎందుకంటే అనేక వేల మంది, అనేక వందల మంది, అనేక పదుల కొలది మంది ప్రజలలో దేవుడు అల్పురాలనైనా ఒక సాధనముగా నియమించుకొని ప్రియ దేవుని బిడ్డారా, మృత తుల్యమైన ఆత్మలతో హృదయములతో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక అవేర్నెస్ కలుగ చేయటానికి, ఒక పునరుత్థానమును కలుగ చేయటానికి సమాజంలో నన్ను తిప్పి ఈనాడు మీ ఎదుట ఆ సజీవ పునరుత్థానము గురించిన వాక్యాన్ని చెప్పడానికి ఏమో ఆనాడు ఆ పాఠము నేర్పాడు. ఈ సమయమున ప్రియ దేవుని బిడ్డారా, ఎంత దృఢంగా నన్ను ఆ సాధనముగా వాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఒక ధనవంతుడు ఉన్నాడంటండి ప్రియ దేవుని బిడ్డారా. ఆ ధనవంతుడంట ధనమును బాగా సమకూర్చుకొని దూరంగా, పట్టణానికి దూరంగా ఉండి ఒక లోయలో ఆయన దాపెట్టుకుంటూ ఉన్నాడంట ప్రియ దేవుని బిడ్డారా. అక్కడికి వెళ్ళేటప్పుడు మరి గమనించినట్లయితే ఒక భిక్షగాడు చూస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒక ఆనందాన్ని భిక్షగాడు గమనిస్తూ ఉన్నాడంట. ఈ యొక్క ధనవంతుడు పోయి అక్కడ ధనమును దాచిపెట్టుకొని అప్పుడప్పుడు వచ్చి ఆ యొక్క ధనాన్ని చూసుకొని వెళ్ళేవాడంట. ఒకరోజు ఆయన ధనాన్ని చూసుకోవడానికి వస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డారా, ఆ భిక్షగాడైన ఆనంద పరిగెత్తుకుని వచ్చి అయ్యగారు 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 వందనాలు అయ్యగారు అనేసి, ఇదిగో అర్ధరాత్రి కాల సమయంలో 12 గంటల సమయంలో మరి ఒక ధనవంతుడు మరణించబోతూ ఉన్నాడు అన్నాడంట. ఆ ధనవంతుడు ఎవరిని వాడు చూస్తే బిచ్చగాడు. మరి ధనవంతుడు ఎవరు? ఇంకా ఆయనని, ధనవంతుడే కదా చూసుకోవడానికి వచ్చాడు. అంటేనే ఈ యొక్క ధనవంతుడిలో భయం ఏర్పడినదంట ప్రియ దేవుని బిడ్డారా. భయం ఏర్పడి ఇక ఇంటికి వచ్చాడు, ధనాన్ని చూసుకోలేదు. ఇంటికి వచ్చి ఒక డాక్టర్ని ఇంటికి పిలిపించుకొని ప్రియ దేవుని బిడ్డారా అక్కడ మరి భయపడుతూ ఉన్నాడు. మాటి మాటికి బీపీ అవి ఇవి టెస్టులు చేయించుకున్నాడు. రాత్రికాల సమయంలో కూడా తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఎదురు చూసి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు వెంటనే భయం ఉంది కదా, మరణ భయం ఉంది కదా అతనిలోన. వెంటనే హాని లేచాడంట. ఆ యొక్క ధనవంతుడు భయపడితే డాక్టర్ అంటాడంట, ఏం కాలేదులే, టైం 12 దాటిపోయింది, 12:30 అయింది అని ఆయనకు నచ్చ చెప్పాడంట. అంటే మరణం అంటే ఎంత భయమో చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఆ సమయంలో ఎవరో తలుపు కొడతా ఉంటే తలుపు వెళ్ళి చూస్తే ఒక సర్వెంట్ ఇక్కడ నిల్చున్నాడంట. ఏందిరా అని ధనవంతుడు అడిగితే, అయ్యా భిక్షగాడైన ఆనంద్ ఏమైపోయాడు? చనిపోయాడు. ఎన్ని గంటలకు? 12 గంటలకు చనిపోయాడు. అంటేనే ఈ ధనవంతునికి ఒక మరి ఆలోచన స్ఫురించింది. అరే ఆనంద్, నిజముగా నువ్వేరా ధనవంతుడివి. ఎందుకంటే ఇక్కడ మరి ధనవంతుని నీవేర మరణ భయము లేకుండా రాజానగరములో ఆ పరలోకములో నీవు దాచుకున్న ధనమును అక్కడ చూడటానికి నువ్వు వెళ్తూ ఉన్నావురా. నువ్వేరా అసలైన ధనవంతుడివి అని ఆ యొక్క మరి ధనవంతుని మాటలు పలికాడంట. నిజముగా ఇక్కడ ప్రభు సమాధిలో తీసుకొచ్చిన మార్పును ఈ యొక్క భిక్షగాడైన వాడు సద్వినియోగపరుచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డారా. తదుపరి ఆ యొక్క ధనవంతుడి మారు మనస్సు పొంది ప్రభు తట్టుకు ఆయన యొక్క హృదయం తిప్పుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ శ్రేష్టమైన పునరుత్థానములో నీవు నేను పాల్గొనవలనని ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మహిమ శరీరాలతో మనము కూడా లేచి ప్రభువును స్తుతించవలనని ఈ యొక్క సమాధి మనకు తెలియచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు సమాధిలో ఆయన శరీరము లేదు, ఆయన ఎముకలు లేవండి, ఆయన దుర్వాసన అసలే లేదు ప్రియ దేవుని బిడ్డారా. అంటే ఏంటి? ఇక్కడ ప్రభువును మరి మనము కూడా స్మరిస్తూ మన సమాధిలో కూడా మన శరీరము ఉండకూడదు, ఎముకలు ఉండకూడదు, కంపు వాసన, మరణపు వాసన ఉండకూడదు అని పునరుత్థానము మనకు తెలియచేస్తూ ఉన్నది. అందుకని సమాధి అంటే మనము భయపడకూడదు ప్రియ దేవుని బిడ్డారా. సమాధి దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా మందికి భయము. నాకు ఎవరితో సంబంధం లేకున్నా కూడా వాళ్ళ బంధువుల వేరే వాళ్ళ సంబంధం లేకుంటే కూడా 100 కొలది సమాధులకు నేను అటెండ్ అయింటాను ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకనంటే అక్కడ ఒక గుణపాఠమును మనము నేర్చుకుంటాము అని అర్థం. అనగా ప్రభువును నమ్ముకుంటే మన సమాధి కూడా ఇలాగుననే మన శరీరము ఉండదు, కంపు కొట్టదు, మన ఎముకలు కూడా అక్కడ ఉండవు. ర్యాప్చర్లోనే మనము ఎత్తబడతాం, ఆ రాకలోనే మనం ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. మరి పునరుత్థానంలో అనగా పునరుత్థాన సమయంలో మరణంలో కూడా మార్పు వచ్చినదండి. చివరిగా మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 52 నుంచి 55 వచనముల వరకు కూడా గమనించినట్లయితే మనమందరము నిద్రించము గాని ఒక రెప్పపాటున మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటదండి, మర్త్యమైనది అమర్త్యతలోనికి ధరించుకుంటది. దేవునికి స్తోత్రం. ఎంతకాలం అంటే అండి? ఏ కాలము? కనురెప్పపాటు అంటే ఒక క్షణికము కూడా కాదు. ఒక్క నిమిషం నేను మీకు కోరుతూ ఉన్నాను.
కళ్ళు మూయండి, తెరవండి. తెరిచారా? ఆ రెప్పపాటులోనే మనము ఈ దుస్తులను ధరించుకోమండి. ఇంకా మహిమ శరీరముతో ఎల్లబడతాం రాకడ వచ్చినదంటే ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునే సమయం రాబోతూ ఉన్నది. అందుకని పునరుత్థానము ఏం చెప్తూ ఉన్నదంటే మీరు సిద్ధపడండి మరణంలో మరి మీరేమాత్రం కూడా భయపడొద్దండి అని. తర్వాత లాస్ట్దండి, యేసు పునరుత్థానము మరుగైన జీవితమును నేర్పిందండి. యేసు పునరుత్థానము మరుగైన జీవితమును నేర్పింది ప్రియ దేవుని బిడ్డారా. ఈ లోకములో భూమి మీదకి వచ్చిన ఈ యొక్క జీవిత ఆయుష్కాల దినములలో ప్రభువైన యేసు తనను తాను తగ్గించుకొని ఈ లోక మాలిన్యం అంటుకొనకుండా శరీరములో ఉండే శారీరక క్రియలు బయటపడకుండా దేవునికి మరి సన్నిధానములో మంచిగా జీవించాడండి ప్రియ దేవుని బిడ్డారా. తండ్రిని మాత్రమే మహిమపరిచాడు. శారీరక క్రియలన్నీ కూడా మరుగైన జీవితమును మరుగైన రకంగానే చాటుననే పెట్టేశాడు. ఈ దినమున నీవు నేను నేర్చుకునవలసిన ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా, నీ శరీరములో అనగా నీలోని కోపం, నీలోని ఆవేశం, నీలోని ద్వేషం, నీలోని కాముకత్వం, నీలోని అసూయ, నీలో క్షమించలేనితనం, నీలోన ఓర్వలేనితనం, ఈ స్వభావాలు ఏవైనా ఉంటే మరుగైపోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అవన్నీ కూడా మరుగున ఉండాలి. నీ శరీరతత్వం ఎప్పుడైతే మరుగైపోతుందో ఆ మరుగైపోయినప్పుడు దేవుడు నీలో కనిపిస్తాడు. ఎంత ధన్యత అండి! ఇవన్నీ మరుగైపోతే దేవుడు నీలోనే, నీ మాటల్లో, నీ క్రియలో, నీ జీవితంలో కనిపిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరుగైన జీవితం, అప్పుడు నీ దర్శనము, నీ పిలుపు, నీ యొక్క విశ్వాసమును చూచి దేవుని దృష్టిలో ఇవి మూడు కూడా చాలా విలువ కలిగినవిగా ఉంటాయి. మరి మరుగైన జీవితంతో మనము ఉన్నామా? అన్నిటిని కూడా సంచిలాగా హృదయంలో దిగేసుకొని వచ్చాం. అక్కడ ఆ గేటుకు మూట కట్టుకోండి. మనలోన సాత్వికమును ధరించుకుంటాం ప్రియ దేవుని బిడ్డారా. మరుగైన జీవితంతో మనము ఉండాలి. అనగా శిలువలో మార్పు వచ్చినది, సమాధిలో మార్పు వచ్చినది, మరణములో మార్పు వచ్చినది. ప్రభువైన యేసు పునరుత్థాన సమయంలో తీసుకుని వచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, లాస్ట్లో కూడా మనము మరుగైన జీవితంతో ఉండి పరిశుద్ధమైన జీవితంతో మనము జీవితంలో గడపవలనని ప్రభువైన యేసు యొక్క వాక్యము పునరుత్థానము మనకు మరి వెల్లడి చేస్తూ ఉన్నది. పునరుత్థానుడైన యేసు నాతో నుండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. పునరుత్థానుడైన యేసు నాతో నుండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా. సమీపించనీయక చింతలేశమైనా, సమీపించనీయక చింతలేశమైనా. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి చింతలు బాధలన్నీ కూడా ప్రక్కకు పెట్టి ప్రభు అయిన యేసుని యొక్క పునరుత్థాన జీవితమందు మనమందరం కూడా ఆయనను అంగీకరించి ఒక నూతన శోభతో, నూతన జీవితముతో మాయా మనస్సును తీసివేసుకొని మారు మనస్సును పొంది ప్రభు అయిన మార్గములో, జీవ మార్గములో మనము ప్రయాణము చేసినట్లయితే పునరుత్థానుడైన యేసు తండ్రి కూడా పార్శ్వమున సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఆ ఆసీనుడైన దేవుణ్ణి నీవు నేను చూడగలుగుతాము. ఇటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మనము ఫాలోఅప్లో ఉందాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క సదవకాశం ఇచ్చిన మేడం గారికి, సార్ గారికి, మరి జెరోమ్ గారికి, పాస్టర్ గారికి, ఈనాటి అధ్యక్షులుగా ఉన్న అనసూయమ్మ మేడం గారికి, ఇక్కడ చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన నామమున మరి యొక్క పర్యాయము నేను వందనాలు చెల్లిస్తూ ఈశ్వర శుభాకాంక్షలను తెలియజేస్తూ వాక్యమును ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించి స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్.